సార్ కాఫీ. థ్యాంక్స్. Here you go. థ్యాంక్ యూ. సో నీది హైదరాబాదేనా? కాదు, విజయవాడ. ఓ జస్ట్ ఇప్పుడే 6 months అయింది షిఫ్ట్ అయ్యి. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారు? వాట్ రియలీ? నన్ను చూస్తే పెళ్ళైన దానిలా కనపడుతున్నానా? అంటే షిఫ్ట్ అయ్యి 6 months అయిందన్నావు కదా, సో ఐ థాట్ మేబీ. నాకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అడగచ్చు కదా. లేదు లేదు, అందుకు అడగలేదు, ఊరికే. అవునా? మీ మూడో అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు? నేను చూడ్డానికి 3 పిల్లల తండ్రిలా కనపడుతున్నానా? అవును. వామ్మో. మా మూడో అబ్బాయి చాలా చిన్నోడు, సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా. అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా? నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా. ఓ యప్. సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్. ఇంట్రెస్టింగ్. అవును, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఎందుకు చంపేశావు? ఏంటా లుక్? చంపడానికే వెళ్ళాను, కానీ ఈలోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు. నీలో ఏం తక్కువైందని వాడికి? నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేవి స్టూపిడ్ కాదు. ఓ మరి ఆఫీస్లో ఎలాగో అందరు నన్ను మగరాడు అంటున్నారు, అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా? రియలీ యు సీరియస్? యప్. మంచిదేగా, ఎలా? అట్లీస్ట్ ఈ టైం పాస్ బ్యాచ్ దూరంగా ఉంటారు. నా ఎడిటర్, ఐ జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. కెన్ ఐ మీట్ యూ లేటర్? యా షూర్ షూర్. రచన, హ్యాంగ్ ఆన్. మన ఎడిటర్ ఒక సినిమా రివ్యూ చేయమని 2 టికెట్లు ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు. మీది క్రైమ్ డిపార్ట్మెంటేగా, మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం? క్రైమ్ సినిమా. అలాగా. ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్లో రెడ్ డ్రెస్లో ఉంటుంది. నచ్చితే తీసుకెళ్ళు. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద డ్రెస్. హలో, అడ్రస్ రాసుకో. పేరు సుందర్, వెహికల్ రెడ్ గ్లామర్, ఫ్లాట్ నెంబర్. వన్ సెకండ్. టెల్ మీ టైం ఎంత? 11:30 మేడం. సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి? కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ గార్డెన్ ఉంటుంది, అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి. Your phone? సారీ. ఆదిత్య, నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు, మన ఇద్దరికి మంచిది. అబ్బా, ఎప్పుడైపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు, క్రైమ్ లేదు, థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు, నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి? అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే,
మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు భూతాలు మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు, ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఏయ్! ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? What do you mean? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవని. ఏ హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్. నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య. ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా? అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? Oh, but you really do look nice today. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం, నా జాబ్ అలాంటిది. క్రైమ్ రిపోర్టర్ని కదా. ఆ, మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? మ్హూ. ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. ఆహా, అలాగా. I'll get going, రచన. రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. బాయ్. హలో, ఆగమ్మా. ఇట్రామా. ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడుంది? అది నా ఫ్లాటే. ఓ, ఒక్క నిమిషం ఉండమ్మా. సార్, మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్. రచన అంటే నువ్వేనా? అవును, ఏం జరిగింది? గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా, ఏ అత్తలా? ఓ, అది మీరేనా? మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే? నేను థియేటర్లో ఉన్నాను సార్. సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరతను? సార్, ఏం కావాలి మీకు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరతను? నా ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? సార్, ఇవన్నీ మీకెందుకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బండెక్కు, స్టేషన్ లో చెప్తా ఇవన్నీ. సార్, నేనెందుకు బండెక్కాలి? మీరు రాంగ్ అడ్రస్కి వచ్చేసారు, చూసుకోండి. మేము రాంగా? ఈ నెంబర్ నీదేనా? అవును. సైలెంట్ గా బండెక్కు. అనవసరంగా గొడవ చేసావనుకో, చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు. పర్లేదా? ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బండెక్కు.